నమస్తే డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి వుడ్ యూసేజ్లో స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రక్చర్ని మనం అలానే ఫాలో అవ్వాలి, లేకపోతే మనం మాట్లాడేది తప్పు అవుతుంది. ఓకే, వుడ్ని పొలైట్ రిక్వెస్ట్, ఎవరినైనా ఏదైనా ఒక పని చేయమని పొలైట్గా రిక్వెస్ట్ చేయమని చెప్పేటప్పుడు మనం ఈ స్ట్రక్చర్ని యూస్ చేస్తాం. వుడ్ యు మైండ్ టర్నింగ్ ద టీవీ ఆఫ్? టీవీని ఆఫ్ చేయడానికి మీకు ఏమైనా ఇబ్బందా, మీకు ఏమైనా అభ్యంతరమా? Would you mind speaking a bit louder? Or would you mind speaking a bit slower? కాస్త గట్టిగా మాట్లాడటానికి లేదా నెమ్మదిగా మాట్లాడటానికి మీకేమైనా ఇబ్బందా? ఇందులో స్ట్రక్చరే ఉంది. అంటే వుడ్ యు మైండ్ తర్వాత ఖచ్చితంగా మనం ఇంగ్ ఫామ్, ఐఎన్జీ ఫామ్ని మాత్రమే యూస్ చేయాలి. వేరే ఏ ఫామ్ని, ప్రజెంట్ ఫామ్నో లేకపోతే పాస్ట్ ఫామ్నో యూస్ చేయకూడదు. వుడ్ యు మైండ్ ప్లస్ ఇంగ్ ఫామ్ని యూస్ చేయాలి. ఓకే, అలా యూస్ చేయకపోతే ఇది తప్పు అవుతుంది. వుడ్ యు మైండ్ మూవింగ్ ఎ బిట్? కాస్త కొంచెం జరగడానికి మీకు ఏమైనా ఇబ్బందా? వుడ్ యు మైండ్ క్లోజింగ్ ద విండో? ఆ విండోని క్లోజ్ చేస్తే మీకు ఏమైనా ఇబ్బందా, మీకు ఏమైనా అభ్యంతరమా? సో వుడ్ యు మైండ్ ప్లస్ ఇంగ్ యూస్ చేస్తూ మీరు కూడా ఒకటో రెండో ఎగ్జాంపుల్స్ని తయారు చేసి మీ ఓన్గా తయారు చేసి కామెంట్స్లో పోస్ట్ చేయండి. మీకు అర్థమైంది అనే విషయం నాకు అర్థమవుతుంది. ఓకే.